జాగృతి అధ్యక్షులు కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ ఫ్యామిలీలో కవిత ఇష్యూ, కవిత భవిష్యత్తుపై కూడా డీకే అరుణ వీకెండ్ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో స్పందించారు. ఆమె ఏమన్నారో చూద్దాం. ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు? ఆ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? కేసీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఈ చర్చలు అనేటివి వెరీ కామన్. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అనువదించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. బట్ షర్మిల ఏమైంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు. తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. చెప్పండి ఏమైంది చెప్పండి. ఇది కూడా అంతే రేపొద్దున అంతే. ఆమె కేసీఆర్ కూతురు. కేసీఆర్ కూతురుగా ఆమెని అంత ప్రజలు కొంత రిసీవ్ చేసుకుంది. బట్ ఒక పార్టీ పెట్టి తనలో ఆమెకు అవినీతి చెప్తాను, ఇంతకుముందు కేసులో పోయింది, వచ్చింది, ఇవన్నీ అయినాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అని ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తీసుకొని రాజకీయానికి తీసుకొచ్చి తను ఒక పార్టీ పెడితే ప్రజలు ఆదరించరు. ఇవన్నీ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తారు. కానీ ఇన్ని అధికారంలో ఉన్నన్ని రోజులు బాగుండి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు తిక్కోళ్ళు లేరు, పిచ్చోళ్ళు లేరు.